సినిమా చాలా కామెడీ ఉంది. సత్య గారి కామెడీ కానీ, సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా పెళ్ళైన వాడు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్. ఏంటంటే మన అసలు స్టోరీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా పెళ్ళైన వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే మాత్రం ఇంకొకసారి బయట అమ్మాయిలను చూడడం కానీ, బయట అమ్మాయిని గెలకడం కానీ అలాంటి పని తప్పు చేయరు. అసలు చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్ మాత్రం ఈ సినిమా చూడాలి. భార్యాభర్తలు మాత్రం కంపల్సరీ సినిమా చూస్తే మాత్రం అయితే ఇంకొక అమ్మాయిని చూడాలి, ఇంకొక అమ్మాయి వెంట పడాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకో అమ్మాయి ఏమంటే పడరు. పడితే మాత్రం చుక్కలు చూపిస్తుంది భార్య. అసలు స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. బాగుంది స్టోరీ. అండ్ రవితేజ గారు కొంచెం ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ తీసుకుంటే బాగుండు. కానీ ప్రతి ఒక్కరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇందులో కామెడీస్ మాత్రం చాలా బాగుంది. నాకైతే అంత అనిపించలేదు స్టోరీ. జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం. ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని గెలుపుతారు కదా, ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇటు అంత అంత అనుకున్నంత లేదు స్టోరీ. కానీ కామెడీ పర్పస్లో బాగుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య సిచ్యువేషన్ ఈ సినిమా ఒక పెళ్ళైన వాళ్ళు చూస్తే మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే భార్య మీద బోర్ వచ్చేసి వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయి కనిపిస్తే సాయి చెప్పడము, భార్యకు చెప్పకుండా చేస్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ, కామెడీగా ఉంది.